గతంలో ఏం జరిగింది వైసీపీలో? గతంలో ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, పరిపాలన విధానం ఏం బాగుంది గతంలో. రోడ్లు వేయలేదు, మరి పోలవరం నాశనం చేశారు, రాజధాని నాశనం చేశారు. వాళ్లే దోసుకొని ఎక్కడ భూములు ఉన్నా ఆక్రమించుకొని దోసుకొని తింటండి. ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది, అందరికీ బాగానే ఉంది, మాకే కాదు. ఏమో అన్ని పనులు బాగానే చేస్తున్నాడు కానీ అన్ని బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఆయనగా మళ్ళీ రావాలని ధన్యవాదాలు చెబుతున్నాం. మళ్ళీ ఆయనే రావాలి. మళ్ళీ ఇన్ కేసు ఒకవేళ జగన్ నెక్స్ట్ మేము ఖచ్చితంగా వస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. జగన్ వాళ్ళు చెప్పుకోవటమే, వాళ్ళు చెప్పుకోవడం వరకు. ఒకవేళ మీ ఫోన్ చెప్పుకోవడం వరకు ఒకవేళ వస్తే రాష్ట్రం ఏమవుతుంది? అసలు ఎందుకు వస్తారు, ఏ రకంగా వస్తారు, ఏ రకంగా వస్తారు చెప్పండి. ఇవాళ కూడా వాళ్ళు కక్షపూర్వకంగా సాగిద్దాం అంటున్నాం. మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పట్లే వాళ్ళు. మేము వస్తే వాళ్ళని తీసుకొచ్చి స్వతంత్రాల అవతల ఉండా తీసుకొచ్చి జైలు వేస్తాం అది ఇది అంటున్నారు. మేము ఈ పని చేస్తాం వస్తే మేము ఫస్ట్ ఫీట్లో పొరపాటు పడ్డాం, ఇవి వచ్చి ఈసారి బాగా చేస్తామని చెబితే ఏదన్నా గత మార్పు వస్తుంది. అలా చెప్పట్లా, మళ్ళీ బెదిరింపులే. కాబట్టి లేదు, ఇక జగన్కి లేదు, ఇక సీన్ ఛాన్స్ ఎవరు లేదు, అయిపోయింది. మళ్ళీ చంద్రబాబు వస్తే ఎందుకు రావాలని అనుకుంటున్నారు? పరిపాలన బాగుంటుంది అంతే, పరిపాలన విధానం బాగుంది.